ఆదరణ జనసేన పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. వైఎస్ఆర్సీపీ నాయకులు పోసాని కృష్ణమురళి గారు మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి మీద, ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి మీద, మన నారా లోకేష్ గారి మీద వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడం జరిగింది. అలాగే వారి కుటుంబం మీద ఇష్టం వచ్చినట్లు ఇంతవరకు కూడా ఎవరు ఏ వ్యక్తి మాట్లాడని మాటలు సభ్య సమాధము దించుకునే విధంగా పోసాని కృష్ణమురళి గారు వాళ్ళ కుటుంబం మీద, చంద్రబాబు గారి భార్య మీద, కూతుర్ల మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం జరిగింది. ఆ మాట్లాడిన దాని తర్వాత మా జనసేన వాళ్ళు మా మనోభావాలు దెబ్బతినడం వల్ల 2024 నవంబర్ నెల 14వ తారీఖున ఆదోని పట్టణంలో గల 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో మేము అక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ తీసుకొని వారు అప్పుడు సిఐ గారు ఎఫ్ఐఆర్ తయారు చేయడం జరిగింది. 2 రోజుల క్రితం విజయవాడలో హైదరాబాద్లో గల పోసాని కృష్ణమురళి నివాసంలో విజయవాడ పోలీసులు వెళ్ళి అక్కడ అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపడం జరిగింది. అలాగే ఇక్కడ మేము కేసు పెట్టడం వల్ల ఇక్కడ 3 పోలీస్ స్టేషన్ సిఐ గారు రాజమండ్రి కారాగారం వెళ్ళి పీటీ వారెంట్ కింద వారిని అర్ధరాత్రి కర్నూలు మెజిస్ట్రేట్స్ ముందు హాజరుపరిచి కర్నూలులో గల కారాగారంలో 14 రిమాండ్ పంపడం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే రాజకీయాలు అనేది మనకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే రాజకీయాలు కుదరవు. మనం ఎంతో హుందాగా రాజకీయాల్లో మాట్లాడాలా. ఎవరిని రాజకీయాల్లో వ్యక్తిగతంగా దూషణలు ఎప్పటికీ పనికిరావు. అధికారం ఉంది కదా అని చెప్పేసి 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళ నోటికి అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్లు అమ్మ, అక్క, చెల్లి ఎవరిని పడితే వాళ్ళను బండ బూతులు తిట్టడం జరిగింది. ఆ కర్మ సిద్ధాంతం ఖచ్చితంగా ఎవరైనా అనుభవించాల్సిందే. రేపొద్దున మేము కూడా, ఎందుకంటే మేము కూడా తప్పుగా మాట్లాడితే కర్మ అనుభవించాల్సిందే, మేము అనుభవిస్తాం కూడా. రాజకీయాల్లో ఎవరు అతిథులు కాదు, ఎవరు శాస్త్రం కాదు. న్యాయం, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఈ రోజు కూడా చట్టం తన పని తాను చేసుకోపోయింది, న్యాయం గెలిచింది. ముందు కూడా మా నాయకుడు కూడా మాకు చెప్పడం జరిగింది, ఎవరిని కూడా వ్యక్తిగతంగా ఆరోపణలు చేయకూడదు, రాజకీయంలో చాలా హుందాగా ఉండాలా. మా యువత అంతా కలిసి మేము రాజకీయాలు ఎందుకు వచ్చామంటే హుందాగా రాజకీయం చేయాలా, ప్రజలకు సేవ చేసే విధంగా మేము రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో రాజకీయాలు వచ్చాం. కానీ వీళ్ళు మేము ఏదైనా ఒక ప్రశ్నిస్తే వెంటనే మా కుటుంబాల మీద వ్యక్తిగత ఆరోపణలు చేయడము, మమ్మల్ని భయప్రాంతాలకు గురి చేసి మాలాంటి వాళ్ళు రాజకీయాలు లేకుండా భయప్రాంతం చేసి దూరం చేశారు. అవన్నీ కూడా మా పవన్ కళ్యాణ్ గారు మాకెంతో ధైర్యాన్ని నిరూపించారు. 5 సంవత్సరాలు వైఎస్ఆర్ చేసిన అక్రమాలు అన్నీ కాదు, అవన్నీ మేము 5 సంవత్సరాలు ఆదోని జనసేన పార్టీ తరఫున మా మల్లప్ప గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు మేము ప్రశ్నిస్తూనే ఉన్నాం. 5 సంవత్సరాలు మేము ప్రశ్నించడం వల్ల మా మీద ఎన్నో కేసులు బనాయించారు. నిన్న మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మేము పోసాని కృష్ణమురళి గారికి సపోర్టుగా మేమంతా ఉంటాము, వారి వ్యాఖ్యలు మేము సమర్థిస్తున్నామని చెప్పడం జరిగింది. సార్, మీరు పెద్దవాళ్ళు, రాజకీయాల్లో ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నారు, 3 పర్యాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. మీరు ఆ వ్యాఖ్యలను ఎలా సమర్థించినారో మాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే రాజకీయాల్లో మీలాంటి పెద్దలు ఎంతో హుందాగా నడుచుకోవాలా. మేము మీ పార్టీ వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే మీరు దాన్ని అది కాదు ఇలా మాటలని చెప్పాల్సింది పోయి మీ పార్టీ నాయకుడు మా అధినేతను వాళ్ళ భార్యను ఏమన్నారంటే ఒకసారి అర్థం చూడండి, చూపిస్తాను. మీరు చూడండి, ఇంత అసహ్యంగా పోసాని కృష్ణమురళి గారు మాట్లాడినారు. ఆ రోజు కూడా మీడియా సమావేశంలో కూడా మీలాంటి మీడియా పెద్దలు కూడా దాన్ని వ్యతిరేకించినారు. సబ్జెక్టులు మాట్లాడండి, వ్యక్తిగత దూషణలు వెళ్ళవద్దని చెప్పేసి మీడియా పెద్దలు కూడా ఆ రోజు వారిని చెప్పడం జరిగింది. అయినా వినుకోకుండా వ్యక్తిగతంగా దూషణలు ఎవరికి పుట్టిందో తెలియదు, ఇలాంటి మాట రాజకీయాల్లో ఎన్ని సంవత్సరాల నుంచి రాజకీయాలు చూసిన అనుభవం ఉన్నవారు, సాయిప్రసాద్ రెడ్డి గారు ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయంగా అనుభవం ఉన్నవారు, వారు కూడా దీన్ని సమర్థిస్తున్నాం, వాళ్ళకి అండగా మేము ఉంటామన్నారు. అది మీది ఎంతవరకు సమయం మాకు అర్థం కావడం లేదు.
మేము 5 సంవత్సరాలు రాజకీయ కక్ష చేస్తున్నారని చెప్పి సాయిప్రసాద్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సార్ 5 సంవత్సరాల్లో మేము మీ ఆదోని జనసేన పార్టీ, మా ఆదోని జనసేన పార్టీ వైఎస్ఆర్సీపీ చేసిన దుర్మార్గాలకు మేము ఎప్పటికి కూడా ప్రశ్నిస్తూనే ఉన్నాము. ఇప్పుడు మేము వచ్చిన దాదాపు 10 నెలల నుంచి ఏ వైఎస్ఆర్సీపీ మీద కూడా మేము ఎటువంటి కేసులు పెట్టలేదు, ఎవరింటి కూడా బెదిరించలేదు. మహేష్ యాదవ్ ఇంటి మీదకి వెళ్ళినట్టు మేము కూడా ఎవరింట్లో కూడా 100 మంది పోలేదు. మా విజయ్ ల్యాబ్లో పనిచేసే ఒక అబ్బాయి మీద మీరు దాడి చేసినారు. ఆ అబ్బాయి ఉద్యోగం ఊడిపోయింది. దాదాపు 4 నెలలు ఇంటి దగ్గర ఉన్నారు. అది కూడా మీ హయాంలో 5 సంవత్సరాలు జరిగింది. అంతేగాని మేము ఈ 10 నెలల నుంచి ఏ వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కేసు పడించలేదు, ఏ వైఎస్ఆర్సీపీ నాయకులు ఇంటికి కూడా మేము వెళ్ళలేదు. ప్రశాంతమైన వాతావరణంలో రాజకీయాలు చేయాలనుకున్నాము. వ్యక్తిగతంగా ఆరోపణలని పక్క పెట్టండి. మేము ఏదైనా తప్పు చేస్తే, మేము అక్రమం చేస్తే దాన్ని ప్రశ్నించండి. మా జనసేన పార్టీ ఎప్పటికీ సమాధానం చెప్తుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము. ఇంకొక విషయం ఏంటంటే, రాజకీయాల్లో చాలా హుందాగా నడుచుకోవాలని చెప్పేసి మేము అంటున్నాము. మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మా ఆదోని అసెంబ్లీ ఇన్ఛార్జ్ మల్లప్ప గారు కావచ్చు, మాకు ఎటువంటి వ్యక్తిగత ఆరోపణలు చేయవద్దు అని మాకు ఆ రోజు చెప్తున్నారు. ఇప్పుడు కూడా మా తల్లిదండ్రులు మాకు ఒక సంస్కారం నేర్పమారండి. ఏ ఆడపిల్లల విషయంలో కూడా మా అక్కనో మా చెల్లో మా తల్లో మేము చూసుకుంటాం తప్పితే వేరే విధంగా వల్గారిటీగా మాట్లాడి ఒకరిని ఇబ్బంది పెట్టే విషయంలో జనసేన పార్టీ ఎప్పుడు ఉండదని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఇప్పటికైనా వ్యక్తిగత ఆరోపణలు మానండి, రాజకీయం హుందాగా చేయని చెప్పేసి మా ఆదోని జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాం. నా పేరు బలిశెట్టి రేణువర్మ, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు.